హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. బిట్కాయిన్లో కొన్ని స్ట్రక్చర్స్ అయితే చేంజ్ అవ్వడం కనిపిస్తుంది నాకైతే. సో మార్కెట్లో కమింగ్ డేస్లో ఉండొచ్చేమో, చూద్దాము. అది పడితే నాకు ఆనందం కాదు, అటు పెరిగితే నాకు ఆనందం కాదు. నేను ఎప్పుడైనా కానీ మార్కెట్ని నా డేటా ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా వెళ్తుందా లేదా అని మాత్రమే చూస్తూ ఉంటాను. డీప్ రీట్రేస్మెంట్స్ అన్నది కొన్ని రావాలి. సో అందుకే నేను రీట్రేస్మెంట్స్ వస్తున్నాయి ఓకే అని అనుకుంటాను. ఎప్పుడైనా కానీ మార్కెట్ మనల్ని బుల్ రన్ ఫేజ్లోకి తీసుకెళ్ళి మాత్రమే ఒక మంచి రీట్రేస్మెంట్ అయితే తీసుకొస్తుంది. ఈ రీట్రేస్మెంట్ వస్తేనే మంచి ఎక్స్పోనెన్షియల్ బుల్ రన్ చూస్తాము. అది నా ఫస్ట్ ఆనందం అయితే. ఎందుకు అని అంటే మీరే కాదు, నేను కూడా ఎప్పటి నుంచో బుల్ రన్ ఫేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ అట్లానే ఉండిపోయాయి. కొన్నిట్లో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రాఫిట్ బుక్ చేయమని, లేకపోతే స్టాప్ లాస్ పెట్టుకోమని. కొన్నిట్లో నేను చేయనివి కూడా ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ నేను ఇప్పటికీ డీసీఏ చేస్తూనే ఉన్నాను, కానీ అది ఎంత కిందకి వెళ్ళినా డీసీఏ చేస్తూనే ఉన్నాను. సో అది ఎక్కడికి వెళ్ళింది అన్నది డజంట్ మ్యాటర్, ఎందుకంటే నా విజన్ లాంగ్ టర్మ్ కోసం ఉంది. సో అది కింద డిప్లోనే బై చేయాలి, ఓన్లీ ప్రెజెంట్ ఉన్న రేట్లో బై చేయను అని అంటే అవ్వదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచే మూవ్మెంట్ తీసుకుని ఉంటే, బుల్ రన్లో మూవ్మెంట్ తీసుకుంటే ఆ డిప్ నేను కొనలేకపోతే మార్కెట్లో నేను ఉండను కదా. సో అందుకే నేను ఎప్పుడు 3 జోన్స్ అన్నది ఎప్పుడు పెట్టుకుంటాను మ్యాండేటరీగా. ప్రతి వీక్లీలో చూసుకుంటే ఒక 3 జోన్స్ వస్తాయి, డైలీలో చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్కి ఒక 3 జోన్స్ వస్తాయి. మీరు ఏ పర్టికులర్ జోన్లో చూస్తున్నారన్నది మ్యాటరు. ఆ జోన్కి 3 జోన్స్ అయితే ఉంటాయి. మేజర్గా కొన్ని ఆల్ట్స్ అంటే ఏ ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ కొత్తవి కానీ, వీటిల్లో నా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అట్లానే ఉండిపోయి వాటిని డీసీఏ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏదైతే మనకి రీట్రేస్మెంట్ వస్తే, మంచి రీట్రేస్మెంట్, పర్ఫెక్ట్ రీట్రేస్మెంట్ అండ్ మంచి రీట్రేస్మెంట్ వస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ ఆల్ట్స్లో కూడా ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. రాకపోతే బిట్ కాయిన్ అండ్ కొన్ని ఆల్ట్స్ మాత్రమే మూవ్మెంట్ వచ్చి బుల్ రన్ అయిపోయింది అన్న సినారియోని కూడా తీసుకొని వస్తుంది. సో నా మెయిన్ థింగ్ ఇది. మార్కెట్లో మనీ ఫ్లో బాగా జరిగితే మాత్రమే మన ఆల్ట్స్ మనం పెట్టిన మేజర్గా నేను అన్నిట్లో పెట్టాను ఆల్మోస్ట్. నాకు నో ప్రాబ్లం, ఏది వచ్చినా కానీ నా ఇనిషియల్స్ అయితే నాకు బయటకు వస్తాయి, లేదంటే మంచి ప్రాఫిట్స్తోనే నేను బయటకు వస్తాను, నో ప్రాబ్లం. బట్ ఎవరైతే మీమ్స్ అండ్ మేజర్గా కొత్తగా కనిపించిన ప్రతి ఆల్ట్లో బయింగ్ చేస్తూ ఉన్నారో మీలాంటి వాళ్ళు బయటికి రావాలి అని అంటే మార్కెట్లోకి పర్ఫెక్ట్ మనీ అన్నది రావాలి, అట్లాగే పర్ఫెక్ట్ బయ్యర్స్ రావాలి, పర్ఫెక్ట్ వేల్స్ రావాలి. అప్పుడు మాత్రమే మీరు పెట్టిన మనీ, మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నది బుల్లిష్ అవుతాయి. ఎందుకంటే ప్రీవియస్ బుల్ రన్ లా కాదు గైస్, ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తూనే ఉంది, వాటి మీద ఇంట్రెస్ట్ వెళ్తూనే ఉంది. సో ఇలా అవుతూ ఉంటే మనకి ప్రీవియస్గా బ్యాక్డ్ బై ప్రాజెక్ట్స్ ఏవైతే పాత ప్రాజెక్ట్స్ ఉంటాయో వీటి మీద ఎవరికి అంత ఐసైట్ అయితే ఉండదు. వీటిని గుర్తుంచుకోండి, దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇనీషియల్గా ఏదైనా మంచి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం అయితే నేర్చుకుంటూ ఉండండి. మీకు 100% అండ్ 1000% బిలీఫ్ ఉంది, నాకు ఈ ప్రాజెక్ట్ అసలు ఎక్స్పోనెన్షియల్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు బాగా చేస్తున్నారు, రేపొద్దున వీళ్ళ ఫ్యూచర్ బాగుంది అన్నప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్లో స్టిక్ అయి ఉండండి. లేకపోతే మీమ్స్లో వచ్చామా, చూసామా, రన్ని ప్రాఫిట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి గైస్. సో అట్లాగే ఇవాళ మనం బిట్ కాయిన్ అనాలిసిస్ని చెక్ చేద్దాం, అట్లాగే డామినెన్స్ని చెక్ చేద్దాం. ఒకవేళ బిట్ కాయిన్ రీట్రేస్మెంట్ వస్తే ఏ జోన్స్ దాకా కనిపించచ్చు అని చెప్పి షార్టర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. ఫస్ట్ అయితే అనాలిసిస్ని, దాని తర్వాత వీక్లీలో కూడా ఒకసారి అయితే చూద్దాము. అండ్ ఇంకొక కొత్త ఇండికేటర్ని అయితే క్రియేట్ చేశాను. సో మీరు అనుకోవచ్చు ఎన్ని ఇండికేటర్స్ మనం క్రిప్టో గ్యాన్ దగ్గర నుంచి చూడొచ్చు అనుకుంటే కనుక ఎన్నైనా చూడొచ్చు, దాంట్లో ఏముంది. మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి, నేను మార్కెట్లో ఎన్ని ఉంటే పర్ఫెక్ట్ ఉంటుందో దాన్ని బట్టి నేను ఇది చేస్తూ ఉంటాను. ఈ ఇండికేటర్ పేరు FVG, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని అంటాం వీటిని. మార్కెట్లో ఎప్పుడెప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుందో, ఐదర్ బయర్ సైడ్ నుంచి కానీ సెల్లర్ సైడ్ నుంచి కానీ, ఈ ఇంబ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూనే మనకి FVG వస్తుంది. దీనే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాము. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎప్పుడెప్పుడైతే వస్తాయో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని మళ్ళీ మార్కెట్ దగ్గరలో ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని రీట్రేస్ చేసుకొని, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ కన్జ్యూమ్ చేసుకొని మాత్రమే మార్కెట్ మళ్ళీ ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ లేకపోతే నెక్స్ట్ లెగ్ అప్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటుంది. సో ప్రెజెంట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో దగ్గరలో ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్రకారంగా ఉన్న రీట్రేస్మెంట్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. అట్లాగే ఆల్ట్స్ గురించి చెక్ చేద్దాము లాస్ట్గా. అండ్ నా తరఫు నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంది గైస్. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నిన్నే పోస్ట్ చేయడం జరిగింది. మీరందరూ అడుగుతున్నట్టే క్రిప్టో టెక్నికల్ 21 days కోర్స్ని అయితే స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరన్నా జాయిన్ అవ్వాలి, క్రిప్టో గురించి తెలుసుకోవాలి, A to Z దీంట్లో చాలా టాపిక్స్ని అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి లాస్ట్లో మళ్ళీ నేను మీకు డిస్కస్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఎవరన్నా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. బట్ అది మీ క్రిప్టో జర్నీకి ఒక మంచి పిల్లర్ అండ్ ఫౌండేషన్ లా అయితే మారుతుంది.
సో అట్లాగే మీరేమనుకుంటున్నారు, నేను స్టార్టింగ్లో చెప్పిన వాటన్నిటి గురించి, ఇప్పటిదాకా చెప్పిన అన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మీ ప్రతి కామెంట్ని చూస్తూనే ఉంటాను, కుదిరిన వాటికి రిప్లై కూడా ఇస్తూనే ఉంటాను. సో అంతే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం చార్ట్స్లోకి వెళ్ళి మార్కెట్లో ఏం జరుగుతుందో అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాము. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక బిట్ కాయిన్ మనకి ట్రేడింగ్ అరౌండ్ $1,04,790 అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ప్రెసెంట్ నాకు ఒక చిన్న అప్సైడ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ కూడా మనకి 6 అవర్స్ అండ్ 4 అవర్స్లో చూసుకుంటే కనుక బ్రేక్ అయింది గైస్. ఇది గుర్తుంచుకోండి. కమింగ్ టైంలో అంటే 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కొంచెం వాలటాలిటీ చూడొచ్చు. టువార్డ్స్ మనం 1,03,000 to 1,03,600 to 3,000 దాకా ఇనిషియల్ గా మనం ఒక వాలటాలిటీని అయితే చూస్తాం. దీన్ని అయితే గుర్తుంచుకోండి, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ 1 hour 40 minutes అయితే ఉంది. ఈ 1 hour 40 minutes కూడా రీటెస్ట్ కనుక జరిగితే నెక్స్ట్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా డౌన్వర్డ్స్ మూమెంటమే చూడొచ్చు. అట్లాగే మనకి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని అయితే చెప్పాను కదా. ఈ క్యాండిల్ కి సంబంధించింది ప్రైస్ ఎప్పుడైతే మనకి 1,03,000 నుంచి మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా 1,06,000 దాకా వెళ్ళిందో ఆ టైంలో వచ్చిన ఎఫ్ఈజీ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది మనకి సూనర్ లేటర్, నో ప్రాబ్లం. ప్రెసెంట్ మనకి ఇక్కడ 1,07,000 లో ఇంకొక ఎఫ్ఈజీ ఉంది, అంటే మళ్ళీ త్వరలోనే మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా రీట్రేస్ చేస్తుంది అని అర్థం. 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో మాత్రమే, ప్రతి దానికి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంటుంది, ఆ టైం ఫ్రేమ్ కి మాత్రమే. సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీస్ అనేది. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక నియరెస్ట్ ఎఫ్ఈజీ ఏదన్నా పెద్ద ఎఫ్ఈజీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సిన ఎఫ్ఈజీ ఏదన్నా ఉంది అని అంటే అది ఈ ఎఫ్ఈజీ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 1,02,000 to $197,000 దాకా మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఉంది. ఇది గుర్తుంచుకోండి ఒకసారి. అండ్ ఇంకొక ఇది చూపిస్తాను చూడండి. వీక్లీలో చూసుకుంటే దగ్గరలో ఉన్న ఎఫ్ఈజీస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే అది 86,507 దాకా మనకి ఎఫ్ఈజీ అయితే ఉంది. ఫస్ట్ ఉన్న ఎఫ్ఈజీ 1,00,097 ఇందాక నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపించింది. వీక్లీలో అయితే ఇది కూడా ఉంది, దీన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే, మనకి ప్రీవియస్గా కూడా చూడండి, ఎప్పుడైతే మనం బిట్ కాయిన్ టువార్డ్స్ $74,000 దాకా మనకు ఒక డీప్ రిట్రేస్మెంట్ వచ్చిందని అన్నామో, అక్కడ కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే అప్రాక్సిమేట్లీ 73,000 కనుక టచ్ చేసి ఉంటే ఇది ఒక పెద్ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ అయిపోయేది. ఇక్కడ నుంచి ఆగకుండా చెప్పాను కదా, ఇంతకుముందు కూడా ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఎప్పుడైనా మనం ఒక జర్నీలో వెళ్తున్నాము అని అంటే అక్కడ ఫ్యూయల్ సరిపోకపోతే ఇలానే ఆగిపోతాము. సో ఆ ఫ్యూయల్ సరిపోకపోవడం అన్నది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసి ఉంటే కనుక ఈ సపోర్ట్ని, అంటే ఇక్కడ ఎవరైతే ఈ జోన్లో ఉన్న బయ్యర్స్ అందరినీ మనం తీసుకునే వాళ్ళం. సో ఇక్కడ వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ ప్రొఫైల్ చూడండి, ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. 44,000లో పిఓసి ఉంది. ఇక్కడికి హైలీ ఇంపాసిబుల్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే. నేను ఇప్పటికీ ఇక్కడ దాకా వస్తుందంటేనే మీరు కామెంట్స్ రూపంలో ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇది క్రిప్టో గాయస్, మార్కెట్లో ఏదైనా జరగచ్చు. 3 trillion కాస్తా మళ్ళీ 1 trillion మార్కెట్ క్యాప్ కూడా అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. అదే క్రిప్టో అంటే. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత మీరు ఇండియన్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్స్ అండ్ వీటిని అనలైజ్ చేసుకొని క్రిప్టోలోకి వచ్చి ఇంత ఫ్లక్చువేషన్ 80%, 90%, 100% ఎలా ఉంటుంది బ్రో అంటే ఉంటుంది. ప్రీవియస్గా డేటాస్ చెక్ చేయండి ఒక్కసారిగా. ఓకే, ఒక్కొక్కసారి మనకి బిట్ కాయిన్ టువార్డ్స్ ఎంత లేదన్నా $30,000, $40,000 కూడా రీట్రేస్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గానే చూడండి, ప్రీవియస్ గా మనకు వచ్చిన హై ఎంత, దాని తర్వాత వచ్చిన రీట్రేస్మెంట్ ఎంత, $35,000. ప్రెసెంట్ నేను ఇంకా మహా అంటే ఒక $40,000 దాకా రీట్రేస్మెంట్ రావచ్చేమో అని చెప్తున్నాను. అంటే ఇప్పటికైతే కన్ఫర్మ్ లేదు, బట్ నాకున్న ఎనాలిసిస్ ప్రకారంగా అయితే 92,000 అయితే రావాలి. ఇక్కడ 97లోనే మనకి ఎఫ్ఈజీ ఉంది. సో నెక్స్ట్ ఈ ఎఫ్ఈజీ దగ్గరకు వచ్చినా కానీ 92,000 దాకా మాత్రమే ప్రజెంట్ నేనైతే అనాలిసిస్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఈ 92,000 అన్నది మేజర్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈసారి ఏదైనా కానీ మనం మేజర్ ఒక మంచి సపోర్ట్ పైన అయితే ట్రేడింగ్ అవుతున్నాం గైస్. మళ్ళీ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కానీ మనం బేరి సినారియో వస్తుందా లేదా అన్నది అయితే ప్రజెంట్ ఇప్పటిదాకా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్షన్ ఏమో ఇక్కడ నుంచే మార్కెట్ మళ్ళీ ఇనిషియల్ గానే రికవర్ అయిపోయి నెక్స్ట్ కొత్త ఆల్ టైమ్ హై, నెక్స్ట్ హయ్యర్ హై అండ్ లేకపోతే నెక్స్ట్ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. గుర్తుంచుకోండి, మార్కెట్ సినారియో ఇలా అయితే వర్క్ చేస్తుంది. అండ్ అట్లాగే ఈ ఎఫ్ఈజీ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, ప్రెసెంట్ మనం మార్కెట్లో 1 hour టైం ఫ్రేమ్లో $1,04,380 దగ్గర అయితే క్యాండిల్ క్లోజ్ చేసాం కదా. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక 1,05,000 దాకా ఒక ఎఫ్ఈజీ అయితే ఉంది. దాన్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది అని అంటే సెల్ సైడ్ ఎఫ్ఈజీ, గ్రీన్ కలర్లో ఉంది అని అంటే బై కలర్ ఎఫ్ఈజీ.
ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో దీన్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే రీట్రేస్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ ప్రతి జోన్లో టువార్డ్స్ మళ్ళీ మనకి 1,06,350 దాకా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఒకేసారి ఇట్లా ప్రైస్ వస్తుందా అని అంటే రాదు. ఇట్ డిపెండ్స్, మార్కెట్ స్ట్రక్చర్స్ ని కూడా చూడాలి. వాటిని బట్టే మనకి అక్కడ ఏముంది, సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, ఏంటి అని చెప్పి క్లియర్ గా అయితే చూడాలి. సో ప్రెసెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారంగా బిట్ కాయిన్ చూసుకుంటే కనుక ఒక ఫాలింగ్ విడ్జ్ లో అయితే మార్కెట్ డౌన్ వార్డ్స్ మూమెంట్ కనిపిస్తుంది 3 hours టైం ఫ్రేమ్ లో. సో దీని ప్రకారం చూసుకుంటే మళ్ళీ మనకి ఎంత లేదన్నా 1,06,000 దాకా కూడా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అదే 4 hours లో కూడా ఫాలింగ్ విడ్జే, 6 hours లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో డిపెండ్స్ ఆన్ ద టైం ఫ్రేమ్. మీరు ఏ టైం ఫ్రేమ్లో మార్కెట్ని చూస్ చేసుకుంటున్నారు అన్నది మ్యాటర్స్. ఓకే, ఎప్పుడైనా కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 hours టైం ఫ్రేమ్లో మార్కెట్ బేరిష్ కనిపిస్తుంది, మీరు 15 minutesలోకి వచ్చి దాన్ని బట్టే ట్రేడ్ తీసుకోవాలి. 15 minutesలో స్ట్రక్చర్ ఏముంది? సో ప్రజెంట్ మనకి ఒక ఫాలింగ్ విడ్జ్ 4 hours 3 hours టైం ఫ్రేమ్లో ఉంది, దాన్ని బ్రేక్ చేయడానికి ప్రజెంట్ మార్కెట్ ట్రై చేస్తుంది. మీరు 6 hours చూసుకుంటే బేరిష్, 15 minutesలోకి వస్తే బులిష్ కనిపిస్తుంది. వీటిని అయితే క్లియర్గా తెలుసుకోండి. వీటిని చెప్పడానికే మనం ఒక ట్రేడింగ్ కోర్స్ని కూడా స్టార్ట్ చేసాము. కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అట్లాగే ఈ వీడియో కింద మీకు ఫామ్ అయితే ఉంటుంది ట్రేడింగ్ కోర్స్కి సంబంధించింది. ఆ ఫామ్ ఫిల్ చేయండి, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అన్నీ మీరు ఇస్తే కనుక మీ క్రిప్టో జ్ఞాన్ తరఫు నుంచి మెయిల్ అయితే వస్తుంది. దానికి రెస్పాండ్ అవ్వండి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కమింగ్ మన బ్యాచ్ ఎప్పుడైతే స్టార్టింగ్ బ్యాచ్ ఉంటుందో దాంట్లో జాయిన్ అయ్యి 21 days మొత్తం టెక్నికల్ కోర్స్ని అయితే నేర్చుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ అయితే అనాలిసిస్ చెప్పాము. సో 6 hours టైం ఫ్రేమ్లో కొంచెం చూసుకుంటే కనుక మార్కెట్ డౌన్వర్డ్స్ మూమెంటం కనిపిస్తుంది. బట్ అలాగే 3 hours టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మళ్ళీ 1,06,000 దాకా రీట్రేస్ చేయొచ్చు. ఎందుకంటే ఫాలింగ్ విడ్జెస్ ఎప్పుడు ఎక్కువసేపు ఉండవు. ఇట్లా ఎప్పుడైనా కానీ ఫాలింగ్ విడ్జ్ వచ్చింది అని అంటే దాని తర్వాత మళ్ళీ వెంటనే రీట్రేస్ అవుతుంది. లేదు అని అంటే ఇదే ఫాలింగ్ విడ్జ్ 1,03,000 దాకా వెళ్ళి మంచి సపోర్ట్ని తీసుకొని కూడా మళ్ళీ ఆ ఫాలింగ్ విడ్జ్ని ఇన్వాలిడేట్ చేసి కొంచెం కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత బ్రేక్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అదే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇదే ట్రెండ్ లైన్ అయితే మనకి బ్రేక్అవుట్ అయింది గైస్. ఈ బ్రేక్అవుట్ కనుక జరిగితే మనం టువార్డ్స్ మళ్ళీ 1,05,000 to 1,06,000 దాకా రీటెస్ట్ తీసుకొని నెక్స్ట్ మనం టువార్డ్స్ మళ్ళీ 90, 97 అండ్ దానికన్నా ముందు 1,02,000లో ఒక మేజర్ సపోర్ట్ అయితే ఉంది. ఇది గుర్తుంచుకోండి. అందరూ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరు షార్ట్లు అయితే బిల్డ్ చేయకండి. ఎందుకంటే ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి టువార్డ్స్ 1,02,547. ఇది బిల్డ్ అయిన తర్వాత, ఇది బ్రేక్ అయిన తర్వాత మంచి రీటెస్ట్ వస్తుంది. ఆ రీటెస్ట్ లో మీరు బిల్డ్ చేయండి. దాని తర్వాత ఎంత లేదన్నా మీకు ఇక్కడ ఏమి లో వాల్యూమ్ జోన్ ఇదంతా 97 దాకా మీరు 1,02,000లో బిల్డ్ చేయగలిగితే 97 దాకా ఒక చిన్న 99లో ఉంది. ఇది పెద్ద మనకి ఇబ్బంది పెట్టదు. అంటే మనం లాంగ్ టైం ఫ్రేమ్ కి చూసుకుంటే కనుక ఏమి సపోర్ట్ అంత దొరకదు. 98 దాకా మీరు టీపీ లెవెల్స్ని అయితే చెక్ చూడొచ్చు బిట్ కాయిన్లో. నెక్స్ట్ వచ్చేసరికి డామినెన్స్ గైస్. డామినెన్స్ ప్రజెంట్ ట్రేడింగ్ అరౌండ్ డామినెన్స్ కి ట్రేడింగ్ ఏ ఉంటుంది. ప్రజెంట్ మనం డామినెన్స్ ని చూసుకుంటే కనుక ఇది కన్సాలిడేషన్ ఫేజ్ లో నాకు కన్సాలిడేట్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది గైస్. ఇది కూడా ఒక రైజింగ్ విడ్జ్ లో ఉంది. రైజింగ్ విడ్జెస్ కూడా ఎక్కువసేపు ఉండవు, అది మళ్ళీ ఫాలింగ్ విడ్జ్ గానే మారుతుంది. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక కన్సాలిడేషన్ అవుతుంది. సో కన్సాలిడేషన్ అయ్యేదాకా ఏం చెప్పలేము. సో 6 hours లో చూసుకున్నా కానీ డేటా అయితే చెప్తుంది కన్సాలిడేషన్ ఫేజ్ లో అయితే ఉంది. కొంచెం కిందకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది, కొంచెం కిందకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఓవరాల్గా ఇది ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడానికి వాల్యూమ్ అయితే గెయిన్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం జరగబోతుంది అనేది అయితే మనం కమింగ్ డేస్లో అయితే విట్నెస్ చేయడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టువార్డ్స్ మనం ఫండింగ్ రేట్ చూసుకుంటే కనుక బిట్ కాయిన్ ఫండింగ్ రేట్ కొంచెం నెగిటివ్, చిన్నగా నెగిటివ్కి అయితే మారుతుంది. ఇది ఇంకా ఫుల్ నెగిటివ్కి అయితే రాలేదు. ఈలోపు ఒక చిన్న ఫాల్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మనం ఫుల్ నెగిటివ్కి అయితే మారుతామో అప్పుడు దాని తర్వాత ఒక మంచి రీట్రేస్మెంట్ కూడా వస్తుంది. ఇదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సినారియోని తప్పకుండా మీకైతే చూపించాలి. చూడండి, ఇది ఒకటి చదవండి. నేను చాట్ జీపీటీలో ఒకటి బేసిక్గా నాకు తెలిసిందే మీకు చూపించడానికి మాత్రమే ఇది నేను చేస్తున్నా. సో నేను ఒక క్వశ్చన్ అడిగా చాట్ జీపీటీని. మనకిప్పుడు తెలుగులో చెప్తున్నా, మనకిప్పుడు ఎఫ్ఈజీ $18,000 మనం వీక్లీలో చూసుకుంటే కనుక $18,000 కూడా ఒక ఎఫ్ఈజీ అయితే ఉంది. నాకు ఒక షార్ట్ స్వీట్ గా దీనికి ఆన్సర్ అంటే అన్లైక్లీ ఇన్ షార్ట్ టర్మ్ ఏ వీక్లీ ఎఫ్ఈజీ $18,000 is fair below the current price 104K and such deep FEGs may stay unfilled for years or never fill at all. ఇది ఎప్పటికీ అవ్వకపోవచ్చు కూడా. అట్లాగే ఇంకొకటి అడిగా, వాట్ అబౌట్ వీ హ్యావ్ ఎఫ్ఈజీ at $86,000, వాట్ అబౌట్ దిస్ సినారియో? ఏ వీక్లీ ఎఫ్ఈజీ $86,000 is much more likely to be filled since it's closer to the current price of 104K and with a reasonable retracement range, high probability of being filled especially during a correction or consolidation
ఫేస్. అర్థమైంది కదా. సో ఇది మీకు క్లియర్గా ఎఫ్విజీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎలా వర్క్ చేస్తాయి అర్థం అవుతుంది అని చెప్పి మాత్రమే నేను చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీ ఏమి గాడ్ కాదు. సో ఇది చెప్పినవి జరగాలేదు. బట్ 86 అన్నది చాలా దగ్గరలో ఉన్న మనకి ఎఫ్విజీ, దాన్ని ఫిల్ చేసుకునే మార్కెట్ మ్యాక్సిమం మనకి బులిష్ మూమెంటంలోకి అవుతుంది. నేను యూజువల్గా వీక్లీ గురించి మాత్రమే మాట్లాడా, ఎందుకంటే వీక్లీలో మనకున్న 86,000 ఇది. సో దానికి చూసుకుంటే కనుక పెద్ద ఇదేం కాదు, వచ్చే రీట్రేస్మెంటే. బికాజ్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్కెట్ 74,000 టు 1,12,000 దాకా మనం మార్కెట్ అయితే వచ్చింది. మనకి ఎంత లేదన్నా కానీ మార్కెట్ ఇంకొక మంచి నెక్స్ట్ లెగ్గప్ ఇవ్వాలి అని అంటే పక్క రావాల్సిన రీట్రేస్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది 87 to 88,000 దాకా అయితే ఉంది. దీన్ని మనం గోల్డెన్ పాకెట్ జోన్ అని అంటాం ఫిబొనాచి రీట్రేస్మెంట్ లో. ఇది మనకు చెప్తుంది ఏ రేంజెస్ దాకా ఒక ప్రైస్ వెళ్ళిన తర్వాత రీట్రేస్మెంట్ తీసుకొనే మార్కెట్ నెక్స్ట్ లెగ్గప్ ఇస్తుంది అని చెప్పి. సో డీప్ రీట్రేస్మెంట్ చూసుకుంటే $82,000 దాకా అయితే ఉంది. సో దాన్ని బట్టి చూసుకున్నా కానీ మనకి రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది 82 దాకా. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఈ వాల్యూమ్ ప్రకారంగా చూసుకున్న దీనికి ఉన్న పిఓసి కూడా $84,000 అయితే ఉంది. వీటన్నిటిని మీరే ఇండికేట్ చేసుకోండి. నేనైతే యాజ్ పర్ మై టెక్నికల్ డేటాని చూపించడం, డేటాతో టెక్నికల్ ఏం చెప్తుందో చెప్పడమే నా ఇది. దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ మీరు మీ ప్లాన్స్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్విక్ గా మనం కొన్ని ఆల్స్ అయితే చూద్దాం గైస్. కొన్ని ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఇవే కామెంట్స్ వస్తాయి, ఎందుకు వస్తాయో నాకైతే తెలియదు. ఫస్ట్ వచ్చేసరికి ఆండో టువర్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా మంచి రీట్రేస్మెంట్ వస్తే గనక లాంగ్ టైం ఫ్రేమ్ కి అయితే చెప్తున్నాను 27 cents లో బై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. లేదు అని అంటే 48 cents లో కూడా ఒక బయింగ్ అయితే చేయొచ్చు. ప్రెజెంట్ ప్రకారంగా చూసుకుంటే కనుక రీట్రేస్మెంట్కి అయితే వస్తుంది. ఇప్పుడు ఏం బయింగ్ అయితే లేదు. ఇన్ కేస్ ఏమైనా బై చేద్దాము అనుకుంటే 68 cents లో అయితే బై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పోల్, ఇట్స్ మ్యాటిక్. పోల్ ఒక మంచి జోన్లో అయితే ఉంది, గోల్డెన్ పాకెట్ జోన్ అని అంటాం కదా, దాంట్లోనే ఉంది 21.36 cents లో. మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యి డామినెన్స్ ఫాల్ అయితే కనుక మనం పోల్లో ఒక మంచి అప్రిసియేషన్ అయితే చూడొచ్చు. లేదు అని అంటే కనుక మనం ఈ ఎఫ్ఈజీ టువార్డ్స్ 19 cents దాకా అయితే రీట్రేస్మెంట్ తీసుకుంటాము. బాగా మార్కెట్ ఫాల్ అయితే కనుక మళ్ళీ ఇదే 16 cents లోనే మళ్ళీ సపోర్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. యాజ్ పర్ పోల్ డేటా, నేను మ్యాటిక్ ని చూడలేదు, యాజ్ పర్ నా దగ్గర ఉన్న చార్ట్ ప్రకారంగా పోల్ చార్ట్ ప్రకారంగా మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గైస్. డాజ్ మనం ప్రీవియస్ గా చూసుకుంటే 13 cents దాకా మనకి రీట్రేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం డాజ్ ని ఏ రేంజ్ లో అన్నా చూడాలి అని అంటే మళ్ళీ అదే రేంజ్ లో చూడొచ్చు. అదొక బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. అది బ్రేక్ అయితే కనుక 12 cents లో ఉంది, 12 to 10 cents మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే మనకి పిఓసి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎస్ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి అడా గైస్. ఏడిఏ ప్రెసెంట్ సపోర్ట్ లో ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే డీప్ రీట్రేస్మెంట్ నెక్స్ట్ 5 cents లో అయితే ఉంటుంది. అది కూడా బ్రేక్ అయితే మళ్ళీ మనం 3 cents లో ఏడిఏని అయితే చూడొచ్చు. ప్రెసెంట్ మంచి మూవ్ ఇచ్చిన తర్వాత రీట్రేస్మెంట్స్ కి అయితే వస్తుంది. కామన్ గా వచ్చే రీట్రేస్మెంట్స్ అవి రావాలి కూడా. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి స్టేబుల్ అయితే మళ్ళీ ఎంత లేదన్నా మనం ఏడిఏలో చూడొచ్చు. నెక్స్ట్ ప్రైస్ టువార్డ్స్ $1 దాకా మళ్ళీ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. బాగా బుల్లిష్ అయితే ఇవి బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి గాలా గైస్. గాలాలో ఎవరన్నా ప్రాఫిట్ బుకింగ్ చెయ్యాలి అనుకుంటే కనుక 0.03028 లో అయితే మనకి ఎఫ్ఈజీ ఒకటి కనిపిస్తుంది. అక్కడ దాకా ఇన్ కేస్ ప్రైస్ ఇది ప్రకారంగా మనకి రీట్రేస్ చేసినా కానీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. గాలా మళ్ళీ మంచి సపోర్ట్ జోన్ లోకి వచ్చిందని అయితే చెప్తాను నేను. ఓకే, ప్రీవియస్ గా మనకి మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చి మళ్ళీ అదే సపోర్ట్ ని రీటెస్ట్ చేయడానికి వస్తుంది చూడండి. ఫస్ట్ ఒకసారి అక్కడే బౌన్స్ బ్యాక్ కూడా వచ్చింది. ఇట్లానే అందుకే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని చెప్తూ ఉంటా. అప్ టు యూ 100%. దాని తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ 0.01559 ఇదే జోన్. నెక్స్ట్ వచ్చేసరికి టర్బో గైస్. టర్బో చూడొచ్చు 0.002136 లో చూడొచ్చు. చూడండి టైం ఫ్రేమ్ మనకి ఎంత ఈజీగా చెప్తూ ఉంటాయి తెలుసా. కొన్ని డబల్ టాప్ వీక్నెస్, బయ్యర్స్ లో వీక్నెస్ కనిపించేసింది. ఇక్కడ దాకా ఇట్లా ఇంత బాగా వచ్చి ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? ఈ జోన్ కి రాగానే మార్కెట్ ఆగిపోయింది. ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఇంతలాగా ట్రై చేసింది? ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్, మోర్ ఓవర్ సపోర్ట్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ అయిన జోన్ ఇది. అందుకే ఇక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ రిజెక్షన్. ఎంత పర్సెంట్ ఇచ్చింది మీకు టర్బో? 370%. మళ్ళీ మీరు ఎంతకు చూడగలరు? 330% డౌన్ లోకి వచ్చేస్తుంది పెరిగిన దగ్గర నుంచి. ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే ఆ ప్రాఫిట్
ఇంకో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, దీంట్లోనూ మళ్ళీ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ప్రాఫిట్ బుకింగ్ అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ అది. సో ప్రెజెంట్ వచ్చేసరికి దగ్గరలోకి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రీట్రేస్మెంట్ వచ్చినా కానీ 2 వాట్స్ మళ్ళీ హై అట్లీస్ట్ ఇక్కడ దాకా అయితే 0.005526 దాకైనా రీట్రేస్మెంట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ బుక్ చేయండి. ఇప్పుడు ఇన్ కేస్ ఏమైనా ఉంటే దీన్ని టచ్ చేయకండి. ప్రెజెంట్ దీనికి కనిపిస్తున్న సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇక్కడ కనిపిస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యాప్టోస్ గైస్, అండర్ వాల్యూడ్ ప్రాజెక్ట్ అని అయితే చెప్తాను. చాలా చాలా మ్యాసివ్ రన్ ఉంటుంది దీనికి. చూడండి బుల్ రన్ ఎలా ఉంటుందో. ఈ ప్రాజెక్ట్ నాకేమి స్పాన్సర్షిప్ లేదు, నాకు వీళ్ళు ఇచ్చేంత ఇది కూడా లేదు, బట్ ప్రాజెక్ట్ మంచిది, చాలా మంచిది. 3.93 ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ ఫర్ యాప్టోస్. ఇది కూడా బ్రేక్ చేయొచ్చేమో. ఫస్ట్ అయితే 3 దగ్గరకు వచ్చినప్పుడు అయితే మంచి బయింగ్ అయితే చేసుకోండి. బ్రేక్ చేస్తే దాన్ని బట్టి మళ్ళీ కామెంట్స్లో ఎక్కడన్నా నాకు మెన్షన్ చేయండి, నేను దీన్ని బట్టి మళ్ళీ అనాలిసిస్ అయితే చేద్దాం మనం. బట్ వీక్నెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సుయి గైస్. సుయి నెక్స్ట్ వర్డ్స్ 2.2 2.3 మధ్యలో చూస్తాము. అక్కడ నుంచే మనం వస్తుంది 2.2 2.3 $2 దాకా రేట్ రేస్ తీస్తుంది సుయి. నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ స్క్విరిల్. ఇది కూడా అంతే, ఆల్రెడీ మనం ట్రెండ్ లైన్ వేసి మరీ ఇచ్చాం. ఇట్స్ యువర్ ప్రాఫిట్ జోన్ అని 224% పెరిగింది అంతే. వీటిని డైలీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, డైలీయే కానీ ఏదైనా కానీ ఎనీ టైం ఫ్రేమ్లో ఇట్లా ఒకటే క్యాండిల్లో ఇంత మూవ్స్ ఇచ్చింది అని అంటే ఇట్స్ వెరీ బేరిష్. ఓకే, మార్కెట్లో అదే మూమెంట్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ లో చూడండి, 74,000 నుంచి $104,000 దాకా మార్కెట్ ని తీసుకెళ్ళగలిగారు. అప్పుడు మాత్రమే అవి స్టేబుల్ అయ్యాయి. ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నారు, అవన్నీ కన్జ్యూమ్ అయిపోతాయి. మళ్ళీ ఇంబ్యాలెన్స్ క్యాండిల్స్ అని కూడా అంటాం వీటిని. దానికే ఎఫ్ఈజీ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైతే ప్రైస్ బయ్యర్ అండ్ సెల్లర్ రెండు సైడ్లు మనకి మూవ్మెంట్ అవుతూ ఉంటుందో అదే స్ట్రాంగ్ గా వెళ్తుంది మార్కెట్లోకి. మీరు ఎనీ ఇండియన్ మార్కెట్ స్టాక్స్ చూడండి, ఒకటేసారి అగ్రెసివ్ గా మూవ్ వచ్చి కొన్ని సంవత్సరాలు ఉన్నవి మాక్సిమం ఉండవు. $100 పైకి వెళ్తే మళ్ళీ $30 దాకా రావడం, దాని తర్వాత మళ్ళీ వెళ్ళడం 150. ఇట్లానే మార్కెట్ ఐదర్ సైడ్ రీట్రేస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అదే స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోతుంది, స్ట్రక్చర్ నిలిచిపోతుంది. అది పెద్ద పెద్ద క్రాష్లు ఉండవు వాటిల్లో, మార్కెట్ కండిషన్స్ ని బట్టి కూడా అది. సో ప్రెజెంట్ మనం పీనట్ స్క్విరిల్ లో 15 cents దాకా అయితే చూడొచ్చు ఈజీగా. దాని తర్వాత లేదు అని అంటే ప్రీవియస్ గా ఉన్న 12 cents కూడా చూడొచ్చు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవాక్స్ గైస్. అవాక్స్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది అవాక్స్ లో ఆల్రెడీ. ఇది నేను ఎక్కడో ట్రేడ్ కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు, ఏమో నేను చూస్తాను. క్లియర్ బ్రేక్ డౌన్, బట్ రీటెస్ట్ జరగలేదు డైలీ టైం ఫ్రేమ్ లో. 6 hours లో కూడా జరగలేదు. ఏమో ఇప్పుడు ఏమన్నా రావచ్చేమో రీట్రేస్మెంట్, బట్ ఇప్పుడు రాకూడదు. ఇంక ఈ టైంలో దీన్ని ఇచ్చేయకూడదు, ఎందుకంటే ఇది ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అంటే బ్రేక్ డౌన్ వచ్చేసింది, కన్సాలిడేట్. దాని తర్వాత నెక్స్ట్ కిందకు ఉంటుందా పైకి ఉంటుందా అన్నది ఏదైనా స్ట్రక్చర్ బ్రేక్అవుట్ తర్వాత మాత్రమే చెప్పగలం. ఈ లోపు అయితే మనం ఎంటర్ అవ్వకూడదు దీంట్లోకి. బట్ అప్ సైడ్ సెల్ సైడ్ ఎఫ్ఈజీస్ అయితే ఉన్నాయి 22.73 దాకా. ఇదైతే చూడండి. ఇన్ కేస్ దీన్ని మనం బుల్ రన్ కి బై చేయాలి, ఎక్కడ బై చేయొచ్చు అని అంటే కనుక $12 లో బై చేసుకోవచ్చు. మళ్ళీ మనం అవాక్స్ ని $12 లో అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఈసారి $12 అయితే టచ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న సపోర్ట్ అలాంటిది. ఈ సపోర్ట్ టచ్ చేస్తే ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఇచ్చిన ఆల్ టైమ్ హై ఇదే సపోర్ట్ మరి. ఓకే, సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే మీ వ్యూస్ ఏంటో తెలియజేయండి. మీరు కూడా కామెంట్స్ రూపంలో ఇంకేమైనా ఆల్స్ ఉంటే కనుక వాటిని కూడా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వాటిని కూడా మనం అనాలిసిస్ అయితే చేద్దాము. అట్లాగే ఫైనల్ గా చెప్పాను కదా, మనం క్రిప్టో ట్రేడింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది మనం కవర్ చేస్తున్నవన్నీ. ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేదు అని అంటే కనుక వీడియో కింద మీకు లింక్ అయితే ఇస్తాను, దాంట్లో కూడా మీరు ఫిల్ అయితే చేయొచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని స్ట్రాటజీస్, ఇండికేటర్స్ అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, ప్రైస్ యాక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ, MACD, EMA, BB, సో బ్యాండ్స్ అంటాం, చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్ అనాలిసిస్, ఎవ్రీ వాట్ నాట్, రిస్క్ మేనేజ్మెంట్. అట్లాగే 21 days, యూజువల్గా 7 days ఉంటుంది కోర్సు. నేను మొత్తం A to Z ఇవ్వాలి అని చెప్పి 21 days కోర్సును అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మండే నుంచి మాక్సిమం స్టార్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా నేను ఏది జాయిన్ అవ్వండి అని నేనైతే చెప్పలేదు, బట్ ఇది మీకు మీ నెక్స్ట్ క్రిప్టో జర్నీకి కానీ ట్రేడింగ్ జర్నీకి కానీ
ఒక మంచి పిల్లర్ లాగా అయితే మారుతుంది. దీంట్లో మీకు చాలా విషయాలు తెలుసుకోవచ్చు, మీరు లైవ్ గా నాతో మాట్లాడొచ్చు, Q&A ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ గైస్. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.